కొరుట్లపట్నంలో సామాన్యులకు అవసరాల నిమిత్తము డబ్బులు అందిస్తూ అధిక వడ్డీలు వసూలుకు పాల్పడుతున్న మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ఆదివారం ఎస్పీ సమక్షంలో కొరుట్ల పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధిక వడ్డీల పేరుతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట సిఐ రాజశేఖర్ రాజు సిబ్బంది ఉన్నారు. మీరు షేర్ తీసుకుంటారు కదా అంతే ఒక్కరు భాగ్యరాజు ఎవరు బండారి మాణిక్యంట కాక వేరే డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేస్తారా వేరే మా జిల్లాలో? కలెక్షన్ మీరే చేస్తారు? డబ్బులు ఇవ్వడం ఎవరు ఇస్తారు? మీరే ఇస్తారు. కలెక్షన్ కూడా మీరే? ఒక పాయింట్లో కలెక్షన్ అయిపోతుంది కదా, మీరు అనుకున్న వడ్డీ వచ్చేసాక ప్రామిస్ నోట్ ఇవ్వాలి కదా, అడిస్తున్నారు. కేసు అందుకే పెట్టారు. నువ్వు అడిగితే ఇస్తావు, నువ్వు అడిగినప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసి మాట్లాడుతున్నావు ఇవ్వకుండా. ఇది స్టార్టింగ్ 5,000 తీసుకుంటారు సార్, నెక్స్ట్ టైం మళ్ళీ 10,000 అంటే ఇది ఇల్లీగల్గా తీసుకున్నాడు. నేను అరెస్ట్ చేసింది ఇది చీటింగ్. 3 to 4 కూడా ఇవ్వచ్చు. చీటింగ్ నేను ఆల్రెడీ పార్టీపురం ఇంతకుముందు ఇదే అనపర్తి. మీరు ఏం చేసినా కానీ పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకూడదు కదా. పర్మిషన్ ఉందా? లేదు. బ్యాంక్లో డిపాజిట్ ఉందా? మీకు లేదు. దాన్ని లీగలైజ్ చేసి దీనికి కూడా ఒక ప్రామిసరీ నోట్ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇస్తారు కదా, ఫైనాన్స్ కంపెనీస్ పెట్టుకొని ఆన్ బ్రోకర్స్ వాళ్ళు ఇస్తారు కదా, అట్లా లైసెన్స్కి రాసి డాక్యుమెంట్ రాసి తీసుకోవచ్చు. ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు మీరు? వాళ్ళు కరెక్ట్గా మనకి 5 months కట్టేస్తే కనుక 5 rupees పడుతుంది సార్. తర్వాత ఒకవేళ వాళ్ళు 7 months అలా పడితే 350 అలా పడుతుంది సార్. అంటే కరెక్ట్గా కడితే మనకు 5 rupees పడుతుంది సార్. ఇంకా ఎక్కువ అంటే ఒక్కొక్కరు 10 months కూడా కట్టదు సార్. అలాగైతే మరి సగం వడ్డీ పడుతుంది. 7 సగం వడ్డీ 5 rupees అయితే అది కరెక్ట్గా కడుతుంది సార్. ఎన్ని ఉన్నాయి అనపర్తిలో? ఇలాంటి అనపర్తి మొత్తం ఇదే చేస్తారు. అయితే మనకి తెలిసి రెడ్డిస్ కదా వీళ్ళంతా? అనపర్తి రెడ్డిస్. అనపర్తిలో అయితే రెడ్డిస్ ఉంటారు, మీరు రెడ్డిస్ కాదు సార్. ఇప్పుడు మీ కొవ్వూరు సతీష్ రెడ్డి కదా మీ ఎండి? అయితే ఆయన చేసుకునేవారు సార్. అయితే ఆయన ఊళ్ళో వ్యవసాయం ఉంటాయి. ఇప్పుడు ఆయన పేరు మీద ఏం లేవు అకౌంట్స్ అవన్నీ? మీరు ఎవరి పేరు మీద ఇస్తున్నారు? ఇవన్నీ ఎవరి పేరు మీద ఇస్తున్నారు? మేము చేసుకున్నాం సార్, ఇవన్నీ మేమే తెచ్చుకుంటాం. అయితే ఇంకా ఆయన ఇందులో పెట్టుబడి పెట్టాడు సార్. అయితే మనం ఆయన ఇదివరకు పెట్టడం వల్ల మనకి మంత్లీ అన్నా మిగిలితే మనం తీసుకోవడం మిగతా దానికి ఇస్తుంటాం సార్. 30,000 మిగిలితే మేము 10,000 తీసుకుని 10,000 ఆయనకి ఇవ్వాలి. ఛాయ్ చెప్పారు వాళ్ళకి సార్? చెప్పండి. ఇది మైక్రో ఫైనాన్స్. దానికి ఒక లైసెన్స్, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ లేదు. మూడోది ఇది ప్రామిసరీ నోట్, బ్లాంక్ ఫింగర్ ప్రింట్, ఒక ఆధార్ కార్డు. మన కంప్లైంట్ ఏంటంటే ఆయన తీసుకున్నాడు, కట్టేసాక ఇది ఇవ్వట్లేదు, మళ్ళీ తీసుకోమని ఫోర్స్ చేస్తారు. ఇంకొంచెం 15 తీసుకో, 10 బాగానే కట్టే కదా 15 తీసుకో, 15 కడితే 20 తీసుకో. సో అలాగా వెనకుంటారు. రెండవది మెయిన్ ఇది అవసరం ఉంది కాబట్టి వాడు ఏదైనా ఒప్పుకుంటాడు. ఎవరు మన తీసుకుండేవాడు పేరు అన్నీ తీసుకెళ్ళిపోయారు. లాస్ట్కి నువ్వు వచ్చి పడుకో అన్నాడు. ఆమెకి ఏడ్చుకుంటూ వచ్చి నాకు కంప్లైంట్ చేసి కోరుట్ల జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇది మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసు ఒకటి కట్టాము. ఇది కోరుట్ల పిఎస్లో 133/2017 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 420/406 కింద రెడ్ విత్ 34. దీనిలో దొక్క గంగయ్య అనేవాడు కంప్లైనెంట్. ఇక్కడే మన అల్లమయ్యగుట్ట కోరుట్ల. ఈయన వాళ్ళ దగ్గర 5,000 తీసుకున్నాడు. సో 21 weeksలో ఈయన నెలకి రోజుకి 300 చొప్పున కట్టాలి, అంతేనా? 300 ఫర్ 21 weeks. ఈయన కట్టిగా కూడా ఈయన ప్రామిసరీ నోట్ ఇవ్వలేదు. వీళ్ళు బేసిక్గా చేసేది ఏంటంటే ప్రామిస్ నోట్స్ అన్ని బ్లాంక్గా తీసుకుంటారు, బ్లాంక్ వేసి
మళ్ళీ ఆమె 10,000 తీసుకుంది సార్, మనం ఇవ్వకపోతే 5,000 పేమెంట్ అయ్యాక మళ్ళీ 10,000 తీసుకుంది సార్. సో ఇలాగా ఇది అన్ని చోట్ల తెలుసు, ఇది ఇట్స్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్. ఇది వేలుముద్ర తీసుకుంటారు, ప్రామిస్ నోట్ అంత బ్లాంక్ ఉంటుంది, తర్వాత ఒక ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పెట్టుకుంటారు. ఈ 5,000 తీర్చేసాక 5,000 తీర్చాక ఇది ఇవ్వకుండా ప్రామిస్ నోట్ వేలుముద్ర వేసింది, మళ్ళీ 10,000 తీసుకొని ఫోర్స్ చేస్తున్నారు. నాకు వద్దన్నా కానీ 10,000 తీసుకోమని. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోట 5,000 కట్టాక 10,000కి మళ్ళీ వాడిని దింపడం, 10,000 కట్టాక 15,000 తీసుకొని దింపడం. ఏ రోజు కానీ ప్రామిస్ నోట్ ఇవ్వడం, అలాగ వాడిని మొబ్బ పెట్టి లాగి ఒక పాయింట్లో వాడు ఏం చేస్తాడంటే ఇంకా డబ్బు కట్టలేని పరిస్థితి తెచ్చి అప్పుడు ఇంకా వాడి మీద పడి ఇంకేమేం కావాలో అన్నీ తీసుకెళ్ళిపోతారు. మూవేబుల్ ఇమూవబుల్ వాడికి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వీళ్ళది ఇంకిద్దరు ఉంటే వీళ్ళ కన్ఫ్యూషన్ మీద కరీంనగర్లో ఇంకొక రూమ్ ఉంటే రేట్ చేశాను. వీళ్ళ పొజిషన్లో 1.5 lakhs దొరికింది. తర్వాత అక్కడ రూమ్లో కూడా దగ్గర 1.5 దొరికింది. ఇవన్నీ ప్రామిస్ నోట్స్ వీళ్ళ దగ్గర దొరికినాయి. ఇవన్నీ ఇలా బ్లాంక్ ఇన్ ద సెన్స్ దీని మీద వేలుముద్ర వేసుకున్నారు, ఆధార్ కార్డుతో పాటు ఉన్నాయి. సో వీళ్ళు బేసిక్ అనపర్తి ఈస్ట్ గోదావరి నుంచి. వీళ్ళకి మెయిన్ పర్సన్ ఏమో వచ్చి సతీష్ రెడ్డి అని ఉన్నాడు అక్కడ. ఈ సతీష్ రెడ్డి A1 కింద మేము పెట్టాము. A2 ఏమో వచ్చి బండారి మణికంఠ, 23 years, వెలమ క్యాస్ట్, బెక్కువోలు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో మూడో వాడు కొప్పక్క భాగ్యరాజు, వీడు కూడా ఈస్ట్ గోదావరి గోకవరం. సో వీళ్ళు ఏజెన్సీ ఏమో కొవ్వూరి సతీష్ రెడ్డి A1 ఆయన పేరు మీద నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు అన్నం ఏంటంటే ఆయన లేడు, మేమే అన్నాము, మేమే డబ్బులు ఇచ్చి మేము 2% వడ్డీకి తెచ్చుకుని మేము రొటేట్ చేస్తున్నాం అంటున్నారు. వీళ్ళు ఇంట్రెస్ట్ బేసిక్ ఇంట్రెస్ట్ 6% వరకు పడుతుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే. అక్కడి నుంచి 10, 12 వాడు ఇష్టం. ఇంకా వాడు డబ్బులు కట్టడం కొంచెం డిలే అయితే కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ లాగడం ఎక్కువ లాగుతున్నారు. సో వీళ్ళు నిన్న వచ్చి తిరుగుతున్నప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళ కన్ఫ్యూషన్ మీద వాళ్ళ పొజిషన్ ఉన్నవన్నీ సీజ్ చేసి వాళ్ళ కన్ఫ్యూషన్ రాసి నిన్న కరీంనగర్ కూడా రేడ్ చేసి కరీంనగర్ నుంచి అక్కడ రూమ్స్ కూడా రేడ్ చేసాం. అక్కడ ఇంకిద్దరు ఉన్నారు వాళ్ళు. దే ఆర్ ఆపరేటింగ్ ఆల్మోస్ట్ 6 districts ఈ టీమ్స్. వీళ్ళు మెట్పల్లి తర్వాత ఈ కోరట్ల ఇవి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ బుక్స్ ఇవన్నీ చూస్తే దగ్గర 489 మందికి ఇచ్చినట్లు ఉన్నది. మినిమం 5,000, మ్యాక్సిమం 10, 15. కోరట్ల మెట్పల్లి 489 మంది ఉన్నారు ఈ రికార్డ్ ప్రకారం. అంటే ఇమాజిన్ చేయండి ఏ అమౌంట్, ఎంత ట్రాన్సాక్షన్ అవుతున్నాయి, ఏ స్కేల్లో అవుతుందో ట్రాన్సాక్షన్స్ వీళ్ళు. సో 5%, 10%. సో ఇవ్వకపోతే బెదిరించడం, తర్వాత ఆస్తులు లాక్కోవడం. వీళ్ళకి ఆ బెదిరించి లాగే టీం వేరే ఉంది మళ్ళీ వీళ్ళు కట్టకపోతే. సో దీనిలో కొంచెంమంది మధ్యవర్తులు కూడా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది, వాళ్ళని కూడా పికప్ చేస్తాం తర్వాత. సో ఏదైనా కానీ వీళ్ళకి ఒక లైసెన్స్ లేదు, వీళ్ళు ఎక్కడ చిట్ కంపెనీ లైసెన్స్ లేదు, లేదా పాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు, లేదా లెండింగ్ లైసెన్స్ లేదు, ఏమీ లేదు వీళ్ళ దగ్గర. దెన్ దే ఆర్ గివింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ, అప్పులకి ఇస్తున్నారు, అన్ని బ్లాంక్ ప్రామిసరీ నోట్స్. ఇట్స్ ట్యాంటమౌంట్స్ చీటింగ్. ఎందుకంటే బ్లాంక్ పెట్టడమే చీటింగ్ కింద వస్తుంది. దాన్ని 406 ఒకటి యాడ్ చేసాము. ఇంకా వీళ్ళు కొంతమంది దగ్గర లాగారని తెలిసింది, వాళ్ళు కూడా ఇంకా కొంతమంది అంటాం, దాంట్లో కూడా 384 వేస్తాం ఎక్స్ట్రాషన్. సో మొత్తానికి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తుంది. A1 గురించి ఇంకో టీం వెళ్తుంది ఈస్ట్ గోదావరికి. విల్ పికప్ దట్ పర్సన్ ఆల్సో. సో వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చూపెడుతున్నాం విత్ 3 lakhs క్యాష్ అండ్ ఆల్ ప్రామిసరీ నోట్స్ విత్ ఓన్లీ ఫింగర్ ప్రింట్స్. తర్వాత బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ బుక్స్ వాళ్ళ రికార్డ్ ఇదంతా కోర్టుకి పెట్టేస్తుంది. ఇట్స్ ఫర్ దమ్ టు గో టు కోర్ట్ అండ్ లాయర్ని పెట్టి వాళ్ళు ఆర్గ్యూ చేసుకున్నాం. ఇదైతే చీటింగ్, ప్రైమ్ ఫేస్ ఇది చీటింగ్. సో వీళ్ళు జలగలాగా లాగుతున్నారు పూర్ పీపుల్ దగ్గర నుంచి. విల్ నాట్ అలౌ దీస్ థింగ్స్ వితౌట్ లైసెన్స్, వితౌట్ ఎనీథింగ్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టట్లేదు వీళ్ళు ఎక్కడికైనా. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రాడ్. సో దట్స్ వై వీఆర్ లుకింగ్.